శంకర్ గౌడ్ ఈ ప్రభుత్వ నిరంకుశ పాలనకు విసుగు చెంది మాకు రావాల్సిన డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టిన అపాయింట్మెంట్ డేటు, మాకు రావాల్సినటువంటి పే స్కేల్ 21 పే స్కేల్, ఈ డిమాండ్ల మేము శాంతితో పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజు మా మేనేజ్మెంట్ ఈ రోజు టెంట్ వేసుకునే పరిస్థితులు లేదు వాటి డిపోలలో. ఇవాళ దానికి నిరసనగా మా మిత్రుడు శంకర్ గౌడ్ 81% ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అతనికి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. మేము రేపటి నుంచి ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తాము. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా కోరికలు గుంతమ కోరిక 4 కోరికలు తీర్చాలి. ఈ రోజు అపాయింట్మెంట్ ఈ రోజే ప్రకటించాలి. లేకపోతే రేపటి నుంచి అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని టోటల్గా అన్ని పార్టీలతో మేము ఉద్యమాన్ని ఉధృతం చేసి బస్సులు ఎక్కడికక్కడ ఆపుతామని చెప్పి జిల్లా వైస్ చైర్మన్ గంధం సారంగపని వరంగల్. ఈరోజు మా మిత్రుడు శంకర్రావు గారు ఆయన ఆత్మహత్య కారణం పూర్తి బాధ్యత మేనేజ్మెంటు, వరంగల్ జిల్లా మేనేజ్మెంటు, ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. దేనికనంటే శాంతియుతంగా చేసుకునే కార్మికులను పక్కకు నెట్టేసి బలవంతంగా బస్సులను నడపడం, వాళ్ళేదో క్రెడిట్ కొట్టే విధంగా కార్మికులను అనవసరంగా ఇబ్బంది పాలు చేసేటువంటి ఈ యాజమాన్యం మీద తప్పకుండా బాధ్యత తీసుకోవాల్సినటువంటి, ఇబ్బంది పెట్టి కార్మికులను బలి చేసేటువంటి పరిస్థితికి యాజమాన్యం దాపరిస్తూ ఉన్నది. అందులో భాగంగానే మా మిత్రుడు నర్సంపేటకు సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనే డ్రైవర్ గారు మనోవేదనకు గురై వాళ్ళు దొంగ ఆపరేషన్ చేసే విధానాన్ని పక్కకు పెట్టి పాపం క్షణికావేశంలో ఆయన ఆత్మహత్యత్నాన్ని పాల్పడడం జరిగింది. మరి డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన 81% బర్న్ అయినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి. ఆయనకి ఏమైనా జరిగితే మాత్రం ఈ వరంగల్ జిల్లా యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి ఒక్క బస్సు కూడా నడవనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శంకర్ ఎందుకు తొందరపడ్డామని నేను పెద్ద అడిగినాం. తక్కువ పండుకున్నాడు, అప్పటి వరకు కూడా ఆయన లేవలే. డాక్టర్లే పరిశాన్ అవుతున్నారు. మీ ఇద్దరం పోయే వరకే లేచి నిలబడి అన్నా అని ఇద్దరికి దండం పెట్టిండు. నా వాళ్ళ కోసం నేను పోసుకున్నా, న్యాయం జరగాలి అని ఏడ్చుకుంటా మాకు చెప్పడం జరిగింది. అందరు డాక్టర్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. అరే మీ ఎవరితో మాట్లాడింది, మీతో మాట్లాడింది అనేది కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంకా డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. పాప తల ఆవేదన చెప్పుకున్నాడు. నాకు పెద్దకి దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతోటి చర్చలు జరిపి వాళ్ళ కోరికలు నెరవేర్చాలి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరు, 3 ఏళ్ళు అవుతాయి, ఇంతవరకు మీరు దీన్ని ఇంకా ఫలితాలు చెప్పలేదు. ఎన్ని బోకస్ మాటలు మాట్లాడకుండా దయచేసి అన్ని మాటలు చెప్పి మోసం చేశారు. మన కాళేశ్వరం కూడా మీరు చూశారు. కానీ ఇదైనా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కార్మికులు ఆగమవుతారు. ఇప్పుడు నేను తొర్రూరు డిపో దగ్గర కూడా పోయి వచ్చిన, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పోయి అరెస్ట్ చేస్తే నేను మొత్తాన్ని తెలిసి వదిలిపెట్టిండ్రు. అందరు పోలీస్ స్టేషన్లో మొత్తం కొట్టి లాకప్లలో వేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు, ఘోరమైన లాఠీ చార్జ్ జరుపుతున్నారు. పాప అవన్నీ తెలుసుకొని వాళ్ళ కోసం పెట్రోల్ పోసుకున్నాడు. ఈయనే బతకాలంటే వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చండి. ఇక్కడ కూడా డాక్టర్లు బాధపడుతున్నారు. ఇక్కడ ఉంటే ఎమర్జెన్సీ వార్డులు లేవు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఆడ మీరు చేయలేకపోతున్నామని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. ఇమ్మీడియట్లీ ఏదో హైదరాబాద్ షిఫ్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నది. దయచేసి నేను ఇప్పటికైనా చెప్తున్నా, ఈయన బతకాలంటే ఆయన ఒకటే కోరిక కోరాడు. నా బతకాలంటే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల ముందు అది నెరవేర్చాలి. మా కోరికలన్నీ నెరవేర్చండి, అప్పుడైనా ఆయన బతికే అవకాశం ఉంటుంది. అదన్నా ఇంటే ప్రభుత్వం ఆయన తరఫున మేము వింటామని పొన్నం ప్రభాకర్ ఎవరో చెప్పి మీ కోరికలను తీర్స్తామని చెప్తే ఆయన బతికే అవకాశం ఉన్నది. సార్, అంటే కార్మికులు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎట్లా చూడండి అంటే ప్రభుత్వం చర్చలు జరిపిండ్రు, వాళ్ళు సీరియస్గా జవాబు చెప్పినట్టు మీ చర్చలలో మీరు చెప్పిన కోరికలు నెరవేర్చమని చెప్పడం జరగడంతో వాళ్ళు ఆవేదన చెందుతారు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు దిగి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అందరం మీదో రాజకీయం చేయాలనే ఆలోచన కూడా లేదు. ప్రభుత్వం చెప్తున్నా, మీరు అన్ని ఫెయిల్ అయ్యిండ్రు, మీరు ఏది నెరవేర్చలే. పాపం ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఒక కార్మికుంది ప్రాణం పోయేటట్టున్నది. ఆ వార్త ఇంటనన్నా ఇప్పుడు మీ ఇద్దరం పోగుతూనే లేచిండు, మళ్ళా చూసి నమస్కారం పెట్టి మళ్ళీ మంచంలో పండుకున్నాడు. ఒకటి వినండి, ఆ కోరిక ఇంటనన్నా బతికే అవకాశం ఉంటుంది. దయచేసి అదన్నా ప్రభుత్వం చెప్పి ఆయన బతికిచ్చి ఏర్పాటు చేయండి. ఈయనతోటి ఇంకా చాలా మంది ఆవేదనలు వెళ్తారు. మీ పార్టీ మద్దతు ఎట్లా ఉంటుంది కార్మికులకి? సమ్మెకు మద్దతు ఉన్నది. ఇవాళ మేము చూసా వాళ్ళు ఎంత బాధపడ్డారంటే అందరినీ రాష్ట్రం అంతా కూడా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి లోపటేసిండ్రు. బాధపడరా?
ఏదైనా ఉంటే వాళ్ళు ధర్నా చేసుకొని నిరసన తెలపండి, కానీ దానికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటి? మధ్యలో ఉంది బర్న్స్. ఇప్పటికైతే కండిషన్ స్టేబుల్గానే ఉంది. మనం కావాల్సిన ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ కానీ అదర్ డ్రెస్సింగ్స్ కానీ ఐవీ లైన్ సెంట్రల్ లైన్ వేయడం జరిగింది. దెన్ ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి పంపిస్తున్నాం. ఇప్పటివరకు షిఫ్ట్ చేస్తారు సార్? కొంచెం కండిషన్ స్టేబుల్ కాగానే వీళ్ళు షిఫ్ట్. ఇప్పటికైతే స్టేబుల్ ఉన్నారు, బట్ కొంచెం వెయిట్ చేసి కండిషన్ చూసి దాన్ని బట్టి హైదరాబాద్ బర్న్ ఎలా అయింది అదంతా పోలీస్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. మన కేసు రావడం మాత్రం 5 o'clock 5:10కి వచ్చింది. కేసు రాగానే మనకి నర్సంపేట హాస్పిటల్ నుండి రిఫర్ అయింది. సో రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేసాము. ప్రస్తుతానికి ఆర్ఐసీలో ఉన్నారు. వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఫ్యూమ్స్ లోపలికి వెళ్ళడం వల్ల కొద్దిగా ఎడిమా వచ్చి లోపలంతా వాపు రావడం వల్ల మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసి పెట్టాము. సో విత్ అలాంగ్ విత్ వెంటిలేటర్ నౌ విల్ షిఫ్ట్. మాట్లాడే కండిషన్ లేదు. ఇనిషియల్ గా ఉండేను, బట్ వాపు రావడం వల్ల మాట్లాడే కండిషన్ లేదు. 60 to 80% కానీ మనకి ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడ్డదా అంటే లోపలికి ఎంతవరకు డెప్త్కి వెళ్ళింది అనే దాన్ని బట్టి మనకి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరిగింది. వాపు వచ్చినప్పుడు ఏంటంటే మనకి గాలి లోపలికి వెళ్ళడం కష్టం అవుతుంది. సో దానికోసం మనం ఆల్రెడీ ట్యూబ్ వేసి ఎయిర్ ఇవ్వడం జరుగుతుంది. బన్స్కి సంబంధించిన పూర్తి స్థాయి వైద్య సౌకర్యం ఎంజిఎం ఆసుపత్రిలో లేదు. బన్స్ సంబంధించిన పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి స్పెసిఫిక్గా బాడీ ఎంత అయింది కాబట్టి మనకి ఒక క్లోజ్డ్ ఛాంబర్ లాగా ఉండి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంచాలి. సో ఈ ఎండాకాలంలో ఈ వేడిలో మన దగ్గర ఉన్న ఫెసిలిటీలో దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చేదానికన్నా బెటర్ ఫెసిలిటీలో ఇవ్వడం మంచిది అని డిసైడ్ చేసి హైదరాబాద్. ఎంతవరకు బన్స్ జరిగినట్టు జడ్జిమెంట్ స్టేట్మెంట్ ఇచ్చేసి పేషెంట్ ఎంతమంది ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ వరకు బన్స్ అయిందని? అదే 60 to 80% బన్స్ హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఒక 10-15 డాక్టర్ అశ్విన్ అండి. సార్ హైదరాబాద్ ఏ హాస్పిటల్ సార్? గాంధీ అది స్టేట్లో టీమ్ చూస్తున్నారు. సో దాని కండిషన్ని మానిటర్ చేసుకుంటూ ఎక్కడ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు.